కొంచెం మైక్ కింది క్యారెక్టర్ చేశాను. ఇదే లుక్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మా సీన్లు వస్తాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే చూసి వచ్చాం సినిమా. ఇంకోటి ఏమంటే ప్రశాంత్ నీల్ సార్తో వర్క్ చేయడం, ఒక ఇంపార్టెంట్ ఫైట్కి ఎలివేషన్ మాతో మొదలవుతుంది. మేము ఎంటర్ అయితే ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. సినిమా చూడడం చాలా బాగుంటుంది. ఒక సీన్కి ఎలివేషన్ మేము ఫైట్ చేయలే కానీ ఒక ఫైట్కి మాతో ఎలివేషన్ ఉంటుంది. బాగుంటుంది. ఎలివేషన్ ఉంటుంది. మేము ఎంటర్ అయితే అందరూ భయపడి పక్కకు పోతూ ఉంటారు. మా నుంచి ప్యాన్ చేస్తే విలన్ ఎంట్రీ ఉంటుంది. అది సరిపోతుంది. సినిమా అయితే బాగుంది బ్రో. మేము దాంట్లో యాక్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా గెటప్ వేసుకొని చూడాలనుకున్నాం. గెటప్ వేసుకొని చూసినాం. గెటప్ వేసుకొని బయటికి రావాలనుకున్నాం. సినిమా మాత్రం వేరే లెవెల్. మా యాక్షన్ మాకంటూ డైలాగ్ లేవు, రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మాకు ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటాయి. మీరు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్ చూసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభాస్ మాత్రం వజ్రాంగ్ అని ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ని ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ సీన్లలో మేము ఉంటాము. అప్పుడు రియాక్షన్స్ ప్రభాస్ మాత్రం విలన్స్ను గట్టిగా ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మా రియాక్షన్స్ గట్టిగా ఉంటాయి. ఓన్లీ ఆ రియాక్షన్స్ కోసమే మమ్మల్ని ఆడిషన్ చేసి తీసుకున్నారు. నీకోసం ఎరాయినాదా సొరానాయితా, నీ ఒక్కడి కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. బ్లాక్ బస్టర్ పక్కా. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫైట్స్. ప్రభాస్ ఇంట్రడక్షన్ అసలు వేరే లెవెల్ ఉంది. అన్ని సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా చూపించారు.